ఏలూరు జిల్లా నూజివీడు ఆర్టీసీ బస్టాండ్ ను జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రయాణికులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. బస్టాండ్ లో సౌకర్యాలు, ఆర్టీసీ సిబ్బంది ప్రవర్తనపై ప్రయాణికులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ ప్రయాణికుల భద్రత, సౌకర్యాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇక ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత ఆర్టీసీ అధికారులపై ఉందన్నారు. అనంతరం బస్టాండ్లోని షాపుల్లో విక్రయిస్తున్న వస్తువుల నాణ్యతను కలెక్టర్ పరిశీలించారు. బేసిక్ ఫెసిలిటీస్ పబ్లిక్కి ఏమేమి కావాలి, అది ఎట్లా ఉన్నాయి, దాన్ని ఇంప్రూవైజ్ చేయడానికి స్కోప్ ఎట్లా ఉన్నాయి, పబ్లిక్ ఒక ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. సో దాని వరకు ఇప్పుడు చూసుకుంటే అరౌండ్ 18,000 మెంబర్స్ ఒకరోజు మొత్తం ఫుట్ఫాల్ స్టేషన్లో ఉన్నాయి. కాబట్టి ఇమీడియట్గా మేము చేయవలసిన డ్రింకింగ్ వాటర్ కానీ టాయిలెట్ ప్రపోజల్స్ కూడా ఉన్నది ఇప్పటికీ సరిపోతుంది, కానీ ఇంకా మనకు స్కోప్ ఉన్నాయి. కాబట్టి కొత్త టాయిలెట్ ప్రపోజల్స్ కూడా చెప్పడం జరిగింది. అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇంకా ఒక వారంలోనే ఆర్ఓ ప్లాంట్లు కూడా ఇన్స్టాల్ చేస్తాము డోనర్ ద్వారా అని చెప్పేసి కూడా మన ఆర్టీసీ చెప్పడం జరిగింది. అది కాకుండా పబ్లిక్ సేఫ్టీ కోసం కొన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి, అవి రిపేర్ చేసుకోవడం అవసరం ఉంది. అది కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అది పోలీస్కి డైరెక్ట్గా కనెక్షన్ కూడా ఇవ్వమని చెప్పాము. ఉమెన్ హెల్ప్ లైన్, చైల్డ్ హెల్ప్ లైన్ చెప్పేసి మనకు జిల్లాలో మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఒక నెంబర్లు ఇచ్చి ఉన్నారు. 1098 చైల్డ్ హెల్ప్ లైన్, 181 ఉమెన్ హెల్ప్ లైన్. అది కాకుండా డొమెస్టిక్ వైలెన్స్, చైల్డ్ మ్యారేజ్ అలాంటి ఇన్పుట్స్ ఇక్కడ ఫుట్బాల్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఏదో తెలిసిన వాళ్ళు చూస్తే రేపు అవసరం ఉన్నప్పటికీ వాడుకుంటారు. సో అందువల్ల ఇలాంటి కామన్ పాలసీలు పెట్టమని కూడా చెప్పడం జరిగింది. అది కూడా తొందరగానే ఇన్స్టాల్ చేస్తామని చెప్తాము. అది కాకుండా ఇక్కడ ఉన్న షాప్స్లో ఏం అమ్ముతున్నారు క్వాలిటీ కూడా మళ్ళీ ఒకసారి రీవెరిఫై చేసుకొని టైం టు టైం అది ఇన్స్పెక్ట్ చేసుకోవాలని కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్పారు. త్వరగానే పాజిటివ్ ఫీడ్బ్యాక్లో ఆల్రెడీ ఇప్పటికీ చాలా ఇంప్రూవ్మెంట్ ఉన్నాయి. 40% స్టార్ట్ చేసాము. ఇప్పటికీ ఒక 60-70% ఇంప్రూవ్మెంట్ ఉన్నాయి. ఇంకా కొన్ని ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి అవి అడ్రస్ చేసుకుంటామని మొన్న డిఆర్సీ మీటింగ్లో కూడా మన ఆనరబుల్ హౌసింగ్ మినిస్టర్ గారు కూడా ఈ ఆర్టీసీ న్యూజివీడు కొంచెం చూడండి, బికాజ్ ర్యాంకింగ్లో కూడా కొంచెం స్కోప్లో ఉన్న ఇంప్రూవ్మెంట్ అని చెప్పడం జరిగింది. సో ఆదేశం వరకు ఒకసారి ఇన్స్పెక్ట్ చేసుకొని వీళ్ళు చేసిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కరెక్టేనా, ఇంప్రూవ్మెంట్